ఫేస్బుక్, సోషల్ మీడియా కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది సెల్ ఫోన్. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటావా, భస్మాసురాస్త్రంగా. ఇదే యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇదే ఫేస్బుక్ ద్వారా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఎంతో ఇన్నోవేషన్ జరుగుతుంది. మీరు దేన్ని వాడుకుంటున్నారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు మంచిగా వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మన వర్డ్స్ రాంగ్ వర్డ్స్ రావడం, ఆర్టిఫిషియల్ లేదు, తొక్క లేదు, తోలు లేదు. నువ్వు ఏం చూస్తుంటే అవే చూపిస్తుంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. నువ్వు మురికి కుంప దగ్గర ఉంటే మురికి వాసన వస్తుంది, సెంటు దగ్గర ఉంటే సెంటు వాసన వస్తుంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఏం లేదు, అది నువ్వు చేసిన దగ్గర ఉంటే చెడు వాసన వస్తుంది, ఏడన్నా బొటానికల్ గార్డెన్ ఉంటే మంచి వాసన వస్తుంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఏమీ లేదు. నువ్వు ఏ ఛానల్ చూస్తుంటే అవే చూపిస్తుంటుంది, అంతే కదా. ఇది మనం ఏదో అనుకుంటాం. నువ్వు చెడు అంత సాహసం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి, మంచి అంత సాహసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం మనం, అంతే, ఏం లేదు. సో కొద్ది కామన్ సెన్స్. యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో జరగడానికి కామన్ ఏంటంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, సో ఏజ్తో సంబంధం లేకుండా, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా అందరూ బలి అవుతున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, ముఖ్యమంత్రి ఓఎస్డి శ్రీధర్ దేశపాండే కూడా 7 లక్షలు పోగొట్టుకున్నాడు, మాజీ ముఖ్యమంత్రి. మొన్న ఈ మధ్యన న్యూస్ పేపరే, మనకేం లేదు. నేను ఇంత నీట్గా పేరు చెప్తున్నా అంటే ఏం సీక్రెట్ ఏం లేదు, పేపర్లో వచ్చింది, కావాల్సిందే చూపిస్తా పేపర్ కట్. కర్నూలు ఎంపీ పోగొట్టుకున్నాడు 2 లక్షలు. మాజీ మంత్రి దయానిధి మారన్ పోగొట్టుకున్నాడు, టెలికాం మినిస్టర్ మాజీ. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అసలు నిజంగా. అంటే పెద్ద పెద్ద ప్రముఖులు పోగొట్టుకోవడం అనేది. ప్రముఖులు ఏంది, వాళ్ళ రంగంలో ప్రముఖులు, ఈ రంగంలో ప్రముఖులు కాదు, ఈ రంగంలో సైబర్ క్రిమినల్స్ ప్రముఖులు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొద్దిగా ఉంది, ఇది యాక్చువల్గా మీరు ట్రెండ్ గమనిస్తే ఎక్కువ మంది నార్త్ ఇండియా డ్రివన్ ఉంటాయి అన్నట్టు మోసాలన్నీ. విక్టిమ్స్ త్రూ అవుట్ ఇండియా ఉంటారు. ఓకే, అంటే క్రైమ్స్ డ్రివన్ మాత్రం నార్త్ ఇండియా, బట్ విక్టిమ్స్ త్రూ అవుట్ ఇండియా. దాంట్లో స్పాట్స్ ఏంటంటే జార్ఖండ్ జామ్తారా సిరీస్ వచ్చింది, దేవగఢ్, హర్యానా నువ్వు, వెస్ట్ బెంగాల్ సిలిగురి, అండ్ ఇంకా యాక్చువల్గా ఇట్లా మధ్యప్రదేశ్, గుజరాత్. యాక్చువల్ $10 బిలియన్ పోగొట్టుకున్నారంట అమెరికన్స్. అమెరికన్స్ అయినా అందరికీ ఇదే తెలివి ఉంటుంది, ఆడ సిస్టమ్ పనిచేస్తుంది అంతే, ఇక్కడ సిస్టమ్ పనిచేయదు. అది వేరే. అమెరికన్స్కి తెలివి అంతా ఒకటే త్రూ అవుట్ వరల్డ్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్ముతారు, ఎందుకంటే మమ్మల్ని సిస్టమ్ కాపాడుతుంది. కాకపోతే ఒకటి ఉంది, డబ్బులు పోగొట్టుకుంటే అక్కడ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ అంట. ఏంది 6 నెలల తర్వాత కూడా రీఫండ్ చేసిన కేసులు ఉన్నాయి. నేను మొన్న ఒక ఛానల్లో చూసిన, ఒక లేడీ చెప్తుంది 6 నెలల కింద పోగొట్టుకుంటే రీసెంట్ కంప్లైంట్ చేసి వచ్చిందంట. అదే మన ఇండియాలో నిన్న సాయంత్రం పోగొట్టుకునే ఈ బుద్ధి రాలేదంట. 1930 చేయమని చెప్తున్నారు, మంచిదే, బట్ రికవరీ అనేది చాలా తక్కువ ఉంది, చాలా చాలా తక్కువ ఉంది. అంటే దీని మీద ఈ సైబర్ నేనేం చెప్తానంటే, ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డర్ అనుకుందాం, టెంపరవరీగా తీసుకున్నాం. మీకు ఒక మన ఫ్రెండ్ ఒక రవి అనే అతను ఉన్నాడు అనుకో, ఎవరో ఒకరు, అతను మీకు రేపొద్దున ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాల, 20 లక్షలు 30 లక్షలు ఎంతో అడ్వాన్స్ ఇవ్వాల. అనుకోకుండా ముందు రోజు సైబర్ క్రైమ్లో ఇరుక్కొని ఆ 20 లక్షలు పోగొట్టుకున్నాడు. నీకు అడ్వాన్స్ ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. అంటే అతనికి అవేర్నెస్ ఇచ్చింటే నీ కస్టమర్ పోగొట్టుకునేవాడిని కాదు కదా, ప్రాస్పెక్టివ్ కస్టమర్. అంటే నీ ప్రజెంట్ కస్టమర్ని పోగొట్టుకోకూడదు, ఫాస్ట్ కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు. సో ఖచ్చితంగా నేనేం చెప్తానంటే, నీ ఎంప్లాయీస్కి, అదే ఇప్పుడు మీ ఎంప్లాయీస్ 10 మంది ఉంటారా ఇక్కడ? 12 మంది ఉన్నారు. 12 మంది ఉంటారు కదా. 12 మందిలో ఒక 2-3 ఆల్రెడీ పోగొట్టుకుంటారు, చెప్పరు కానీ. సో 2-3 డబ్బులు పోగొట్టుకున్నారు, 1 లక్షను పోగొట్టుకున్నారు. వాని టెన్షన్ ఎంత ఉంటుంది? చేస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు, బాణం మొదలు సుత్తి పెడుతుంటాడు అంతే. నువ్వు మళ్ళీ వచ్చి తిట్టాలా, ఏం తెలివి ఉందే లేదా నీకు ఏం చెప్పినదని. ఆల్రెడీ వాడు డబ్బులు పోగొట్టుకొని టెన్షన్తో ఉంటావు, మళ్ళీ నువ్వు తిట్టావు, అది మళ్ళీ ఇంకో పెనాల్టీ. అదే ఐరన్ డోమ్ తెలుసు కదా, ఏంది ఐరన్ డోమ్? ఇజ్రాయిల్ మిసైల్ అటాక్ నుంచి రక్షించడానికి ఇజ్రాయిల్కి ఐరన్ డోమ్ అనేది ఉంది. అట్లా మేము సైబర్ డోమ్ డిజైన్ చేసినాం. సైబర్ డోమ్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు తెలుసుకో, నెక్స్ట్ నీ కుటుంబానికి తెలుస్తుంది,
నెక్స్ట్ నీ ఉద్యోగస్తులకు నీ కొలీగ్స్ తెలుస్తుంది, నెక్స్ట్ సమాజానికి తెలుస్తుంది, నెక్స్ట్ స్కూల్ అదే రెస్ట్ ఆఫ్ ద సొసైటీకి తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు విద్యాలయాల అధిపతి అయితే మీ విద్యార్థులకు మీ ఉపాధ్యాయులకు దీని గురించి చెప్పండి. మీరు సంస్థ అధిపతి అయితే మీ ఉద్యోగస్తులకు మీ వినియోగదారులకు చెప్పండి. మీరు రాజకీయ నాయకుడైతే మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పండి. పాపం రాజకీయ నాయకులు కక్కలేరు మింగలేరు. మిగతా కేసులు అయితే పోలీసులు చెప్తారు, సైబర్ కేసులా రాజకీయ నాయకులే మోసపోతున్నారు, వాళ్ళు ఏం చెప్తారు ఇంకా. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, అంటే దీనికి ఒక కస్టమైజ్డ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇప్పుడు మనకు వైరస్కి యాంటీవైరస్ అని మనం ఒకటి టెక్నికల్గా ఉంటుంది, టెక్నికల్గా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరిగే చోట యాంటీ సైబర్ క్రైమింగ్ ఒక డొమైన్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, అక్కడ గుంత ఉంటుంది, అవును, మీకు గుంత పూడ్చే శక్తి ఉండదు, అవును, కానీ ఒక చిన్న బోర్డు పెడతారు ప్రమాదం అని, కాషన్ అని పెడతారు, కాషన్ అని. అంటే ఆ రోడ్లో పోయేవాడు ఎవడైనా జాగ్రత్త పడతాడు. ఆ బోర్డు పెట్టే శక్తి కూడా లేదు మీకు, ఎందుకంటే బోర్డు పెట్టాలంటే మళ్ళీ 300-400 అవుతుంది అది, అవును, అంతే కదా, ఐరన్ ఫ్రేము అవును, అంతా. కానీ మనకు నాటు పద్ధతి ఉంది. ఏంది, 2 రాళ్ళు పెట్టు, లేదా ఆడ ఏదైనా కొమ్మ ఉంటే కొమ్మ పెట్టు, పెడుతుంటాం లేదా కొమ్మ. లారీలు ఏడన్నా హైవేలో నిలబడితే చూస్తుంటావు కదా, ఇట్లా పెట్టు. మేము చేస్తాంటే అదే అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. అవేర్నెస్ ఇంకా అంతే. పోయినాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఓకే, ఇంకా సిస్టమ్ బాగుంటే రికవర్ అవుతుంది. సిస్టమ్ నేను దాని గురించి కామెంట్ చేసే అంత స్థితిలో లేను. మీరు కావాల్సింటే స్టాటిస్టిక్స్ తీసుకోండి. మొన్న అగైన్ మీడియా ముందని చెప్తున్నాను, మీరు ఇండియా టుడే October 30th ఆన్లైన్ మ్యాగజైన్ చూడండి. ఓకే, నీ కూడా లింక్ ఇస్తాను, మీరు అదే లింక్ను ఇక్కడ డిస్ప్లే చేయండి, ప్రాబ్లం లేదు. ఇండియా టుడే October 30th ఫ్రంట్ పేజీ రేజింగ్ సైబర్ మెనాస్ అని పెట్టినాడు అన్నట్టు. ఓకే, ఫ్రంట్ పేజీ లోపలంతా అనలైజ్ చేసినాడు. అందులో ఒక దాంట్లో ఏం చెప్పినాడంటే, రోజు ఏప్రిల్ స్టాటిస్టిక్స్, అది కూడా ఎవరు, ఒక IIT ఖరగ్పూర్ విద్యార్థి డాటా అనాలిసిస్ చేసినాడు, ఓకే, రిపోర్ట్ ఇచ్చినాడు. ఓన్లీ ఏప్రిల్ నెలలో 7 లక్షల కంప్లైంట్ బుక్ అయినాయంట 1930కి. అది సెంట్రలైజ్డ్ పోర్టల్ నంబర్. ఓకే, 1930 7 లక్షల కంప్లైంట్ అంటే రోజుకి 23,000. ఒక స్టేట్లో కాదు, ఓవరాల్గా 1930. జోక్ ఏం తెలిసిన, చాలామంది కంప్లైంట్ కూడా చేయరు. అవును, సో ఇంకో 0 వేసుకో, అది ఇంకా అవును, 70 లక్షలు అవుతున్నట్లు లెక్క అంతే. చాలామంది కంప్లైంట్ చేయరు. టైం ఉండక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, దేవేందర్ రెడ్డి అని డబ్బులు అడుగుతారు. అడిగింటారు ఆల్రెడీ, నాకు తెలిసి చెప్పే అది ఫేస్బుక్ లో చాలా మామూలు డైరెక్ట్ అడిగితే ఇవ్వరు డబ్బులు, ఫేస్బుక్ లో అడిగితే ఇస్తారు. ఇదేం లాజిక్ అర్థం కాలే. మధ్యరాత్రి 11 ఎప్పుడు అడిగినా ఇస్తారు. డైరెక్ట్ దేవేందర్ 10 రూపాయలు ఇవ్వంటే ఈడు, ఫేస్బుక్ లో అడిగితే 10,000 ఇస్తాడు. ఇదేం లాజిక్ అర్థం కాలే. ఫేస్బుక్ అంత నమ్ముతున్నారు. యాక్చువల్గా గూగుల్ పే నంబర్ అంటే, ఫోన్ పే నంబర్ అంటే ఆయన నంబర్ ఇవ్వడు, ఇది అర్జెంట్ మా ఫ్రెండ్ది. మామూలుగా SOP ఉంటుంది. అవును.